అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలానికి చెందినటువంటి 3 ఏళ్ల చిన్నారి యశ్వంత్ ప్రమాదవశాత్తు కూడా వేడి నీళ్ళలో పడడం జరిగిందని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో కూడా అతనికి తీవ్ర గాయాలైన కర్నూలులో ఉన్నటువంటి కేపీఎస్ ఆసుపత్రిలో అతనికి వైద్యం అయితే కొనసాగుతుంది. అయితే వైద్యానికి కావాల్సినటువంటి అమౌంట్ లేక ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. మనతో పాటు యశ్వంత్ ఫాదర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందన్న? బాబు వేడి నీళ్ళే పడినాడు సార్ అనుకోకుండా. పడడం వల్ల చాలా గాయాలైనాయి. తర్వాత అనంతపూర్ పెద్ద హాస్పిటల్కి వచ్చాము. అక్కడ సండే కాబట్టి మళ్ళీ ఈ కర్నూలు పెద్ద హాస్పిటల్కి పొమ్మన్నారు. కానీ ఇక్కడ కూడా పెద్ద హాస్పిటల్కి వస్తే ఇక్కడ డాక్టర్లు లేరు. అందువల్ల ఇంకా ఆ భయం తట్టుకోలేక ఆ భయంతో ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కి చేరాము. ఇటుకు వచ్చిన తర్వాత ఈ డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. ఎట్లా ఉందంటే మీరు చూసుకోలేదా? పిల్లోడు అటువైపు వెళ్తున్నాడు అంటే ఎట్లా? స్నానం పోయే ముందు జరిగిందా? ఎట్లా జరిగింది? ఎప్పుడు చూసుకున్నారు బాలుడు అందులో పడి? ఎట్లా చూసుకున్నారు మీరు? అంటే ఏం లేదు సార్, ఆల్రెడీ కాగబెట్టిన నీళ్ళు బాత్రూంలో ఉండేటివి. బాబు మాకు తెలియకోకుండా పాస్ పోసేకపోయి అనుకోకుండా జారి నీళ్ళే పడినాడు సార్. అట్లా గాయాలైనాయి సార్. పడిన తర్వాత మీరు చూసుకున్నారా, లేకపోతే బాబు ఏమైనా ఏడుపు విని అక్కడ లోపల పడడం జరిగిందా? బాబు పడిన తర్వాత 1 నిమిషం వరకు గట్టిగా అరిచాడు. ఎక్కడ వస్తున్నాడు పోయి చూసాక ఆల్రెడీ బాత్రూంలో ఉన్నాడు. పోయి చూసాక అప్పటికే చాలా కాలిపోయింది సార్. ఒక తల కింద పాదాలు తప్ప మొత్తం బాడీ అంతా గాయాలైపోయినాయి సార్. ఏం పని చేస్తుంటావు నువ్వు ఇప్పుడు? నేను హోటల్ సార్, నాది హోటల్ పెట్టుకొని బతుక్కుంటున్నా ఆత్మకూరులో. సరే, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? పిల్లోని పరిస్థితి ఎట్లా ఉంది? వైద్యం ఖర్చుల కోసము డాక్టర్లు ఎంత ఖర్చు అవుతుందని అంటున్నారు? మీతో ఎంత చెప్పారు? వాళ్ళు 2 లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పినారు. అంతే సార్. ఇంకా మా దగ్గర ఏదో ఉండేది కొద్దిగా ఇచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏదో వాళ్ళ డిశ్చార్జ్ అయ్యేలో వాళ్ళు మిగతా బ్యాలెన్స్ కట్టి వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పిల్లోని పరిస్థితి ఎట్లుంది? ఆ వైద్యం చేస్తున్నారు ఇక్కడ? బాగానే చేస్తున్నారా? బాగా చేస్తున్నారు సార్. ప్రస్తుతానికి వచ్చేసి రెస్పాండ్ అయినారు. సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ ఈరోజు సాయంకాలం చేస్తామని చెప్పినారు. అంత లెక్క మీరు రెడీ చేసుకుంటే ఆపరేషన్ రెడీ చేస్తామని చెప్పినారు సార్. ఓకే, మరి మీకు సహాయం కోరి ఏం సహాయం కోరుతారు ప్రజల నుంచి? ప్రజల నుంచి ఏం లేదు సార్. ఈ హాస్పిటల్ ఖర్చు ఒకటి ఆ పిల్లోనికి ఆపరేషన్ అన్నారు, అదొక్కటి కడితే చాలు సార్. ఇంకా ఓకే, ఇది పరిస్థితి. పురందర్ ఏదైతే యశ్వంత్ ఫాదర్ చెప్తున్న పరిస్థితి అంటే ప్రమాదవశాత్తు ఆ పిల్లోడు ఆ బాత్రూంలో వేడి నీళ్ళు పడడం జరిగిందని చెప్పుకోవచ్చు. నేపథ్యంలో పూర్తి స్థాయిలో నడుము భాగం అంతా కూడా తీవ్ర గాయాలనేటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో కూడా మేము గమనించుకున్న తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాం. అక్కడ నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలని చెప్పేసి కూడా అక్కడ వైద్యులు చెప్పిన నేపథ్యంలో కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా నిన్న ఆదివారం రోజు కాబట్టి ఎవరు వైద్యులు అందుబాటులో లేరని చెప్పేసి కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రావడం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడ యశ్వంత్కి వైద్యం అయితే కొనసాగుతుంది. 3 ఏళ్ల బాలుడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదవశాత్తు అతను బాత్రూంలోకి వెళ్ళి ఆ వాటర్లో పడినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అతను అర్జున నేపథ్యంలో తల్లిదండ్రులు అలర్ట్ అయిపోయి ఆ అబ్బాయిని కూడా ఒకటి ఆసుపత్రికి జాయిన్ చేసిన పరిస్థితి. అయితే ఆ అబ్బాయికి ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైతే యశ్వంత్ ఫాదర్ కూడా పురందర్ పూర్తి స్థాయిలో ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా అతనికి ఉన్నటువంటి ఇల్లును కూడా ఈ మధ్యనే అప్పులు ఉన్న నేపథ్యంలో కూడా ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది. అయితే చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇప్పుడు తన కుమారుని ఏదైతే ప్లాస్టిక్ సర్జరీ కోసం కూడా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయాలంటున్నారు. ప్రస్తుతం వైద్యానికి సంబంధించి 2,50,000 రూపాయలు అవుతుందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో కూడా ఇక్కడ సహాయం చేయాలని అంటున్నారు. ఇప్పటికే ఏదైతే ఆత్మకూరు మండలానికి చెందినటువంటి కొంతమంది సన్నిహితులు కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా వచ్చి ఇక్కడ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేస్తే మా పిల్లవాడికి సర్జరీ అనేది పూర్తి అవుతుందని చెప్పేసి కూడా యశ్వంత్ ఫాదర్ చెప్తున్నారు.